గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్స్ రచనకి స్వాగతం. మనకి వీకెండ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల మనకి రేపు మండే రోజు ఏ సెక్టార్స్ మనకి పాజిటివ్గా మూవ్ అవుతాయి, ఏ సెక్టార్స్ మీద ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ ఒక సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ని అన్ని నేను ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేసి వీడియోలో యాడ్ చేశాను. కుదిరితే వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనకి జరిగిన పరిణామాలు ఒకసారి చూసినట్టయితే మనకి ఈ కరెంట్ వార్ సిచ్యువేషన్ వల్ల రేపు మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. ఒకసారి మనం ఇండెక్స్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవడం కన్నా కూడా మన పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్కి రేపు లోలో ఏదన్నా మళ్ళీ తిరిగి వాటిలో యాడ్ చేసుకోవచ్చా అన్నది ఒకసారి థింక్ చేస్తే మనకి లోయర్ లెవెల్లో ఆ స్టాక్స్ దొరికే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు రేపు మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ వార్ సిచ్యువేషన్కి మనకి అడ్వాంటేజ్ అయ్యే స్టాక్స్ ఏముంటాయి అంటే ఓఎన్జీసీ మనకి, బికాస్ వీళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక మనకి పెరిగింది అంటే వీళ్ళు ఆయిల్ ఆర్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఆ మార్జిన్, ఆ క్రూడ్ ప్రైస్ ఎంతైతే ట్రేడ్ అవుతుందో ఆ మార్జిన్ వీళ్ళకి కంఫర్టబుల్ని ఇస్తుంది కాబట్టి మేబీ ఈ స్టాక్ రేపు పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. అలానే మనకి డిఫెన్స్ స్టాక్స్ కూడా రేపు పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఒక్కసారి చెక్ చేసినట్టయితే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చ్లో ఏ ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్కే ఈరోజు మన ఫ్రైడే రోజు క్లోజ్ అవుతుంది. అలానే ఒకసారి బీఈఎల్ చెక్ చేసినా కూడా బీఈఎల్ కూడా నియర్లీ మనకి హైలో కనిపిస్తూ ఉంది. సో మేబీ రేపు డిఫెన్స్ స్టాక్స్, అలానే మనకి రూపీ డిప్రిషియేట్ అయ్యింది అంటే ఇన్ కేస్ ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ కూడా మనకి రేపు పాజిటివ్లో ట్రేడ్ అవ్వచ్చు. ఇంకా మనం గమనించినట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్ కూడా రేపు మనకి హయ్యర్ సైడే ట్రేడ్ అవ్వచ్చు. సో రేపు మనకి ఇన్ కేస్ ఫార్మా కానీ పాజిటివ్గా ట్రేడ్ అయ్యింది అంటే మనకి సాయి లైఫ్ సైన్సెస్ ఈ స్టాక్ మనకి ఫ్రైడే రోజు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని యొక్క లైఫ్ టైం ఆర్ దాని యొక్క నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఆ పైన క్లోజ్ అయ్యింది. సో మనకి థర్స్డే, ఫ్రైడే ఈ స్టాక్ మంచి బుల్లిష్నెస్ చూపిస్తూ ఉంది. రేపు ఈ స్టాక్ని మనం మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం ఇంకొక రెసిస్టెన్స్ పైన బ్రేక్ అవుతున్న స్టాక్ చూసినట్టయితే సిమెన్స్ లిమిటెడ్ కూడా మనకి ఫ్రైడే రోజు స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి దాని యొక్క రెసిస్టెన్స్ పైన ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. మేబీ మనము మండే రోజు ఈ స్టాక్ను కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో కరెంట్లీ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిన వార్ సిచ్యువేషన్స్ వల్ల దుబాయ్లో ఉన్న ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్న ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ ఇప్పుడు ఇంపాక్ట్ అవ్వబోయే స్టాక్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో స్టాక్ మేబీ మనకి రేపు నెగిటివ్గా ఓపెన్ అవ్వచ్చు. మనం కనుక చెక్ చేసినట్టయితే ఆ స్టాక్ దాని యొక్క సపోర్ట్, ప్రీవియస్ సపోర్ట్ 4770 దగ్గర కనిపిస్తూ ఉంది. రేపు కూడా మనం ఈ స్టాక్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రేపు మనకి రూపీ డిప్రిషియేట్ అయ్యి రేపు మార్కెట్లో మనకి ఐటీ స్టాక్స్లో ఏదన్నా బయింగ్ వస్తూ ఉంటే మనం మానిటర్ చేసేయడానికి చార్ట్స్గా నీకు ముందుగా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో కనుక మనం చూసినట్టయితే విప్రో మనకి ఇంకా సపోర్ట్ లెవెల్లోనే కొద్దిగా హయ్యర్ సైడ్ బేరిష్గానే చూపిస్తూ ఉంది. అలానే మనము ఇన్ఫోసిస్ చూసినా కూడా సేమ్ చార్ట్ మోర్ ఆర్ లెస్ అలానే చూపిస్తూ ఉంది. ఈవెన్ పర్సిస్టెంట్ కూడా సేమ్ చార్టే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం హెచ్సిఎల్ టెక్ చూసినట్టయితే హెచ్సిఎల్ టెక్ దాని యొక్క లో 1337 నుంచి కొంచెం హయ్యర్ సైడ్ ఆ క్యాండిల్స్ తగ్గుతూ హయ్యర్ ప్రైస్లోనే మనకి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి బిర్లా సాఫ్ట్ కూడా చూసినట్టయితే బిర్లా సాఫ్ట్ మనకి 370ని ఒక సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మేము ఇన్ కేస్ మార్కెట్ ఐటీలో బయ్యింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మనము మోర్ ఆఫ్ ఏ హెచ్సిఎల్ టెక్ అండ్ బిర్లా సాఫ్ట్ ఆల్రెడీ ఇన్వెస్టర్స్
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ స్టాక్స్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, రేపు మనకి ఇన్ కేస్ క్రూడ్ ప్రైజెస్ కనుక పెరిగితే రిలయన్స్ వాళ్ళ జామ్నగర్ ప్లాంట్, రిలయన్స్ రిఫైనరీస్లో వీళ్ళ మార్జిన్స్ తగ్గొచ్చు కాబట్టి రేపు ఈ స్టాక్ మీద మనకి దాని యొక్క ఇంపాక్ట్ రేపు కనిపించవచ్చు. ఇన్ కేస్ మనం కనుక ఆ స్టాక్ ప్రెసెంట్ ట్రేడెడ్ వాల్యూలో చూసినట్టయితే 1381 అనేది దీనికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ చూసింది అంటే 1360. మేబీ మనకి ఒక షార్ట్ టర్మ్ ఫండమెంటల్ స్టాక్స్తో చూసుకోవాలి అన్నప్పుడు మనకి ఈ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ తెలియకుండా ఒక 3 to 6 monthsలో మళ్ళీ తిరిగి 8 to 9% గెయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిల్ని మనం మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మేబీ వాల్యూ కింద చెక్ చేయొచ్చు అనేది ఒకసారి మీరు థింక్ చేయండి. సో నార్మల్గా ఇలాంటి సపోర్ట్స్కి వచ్చినప్పుడు నెక్స్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తే మనకి నియర్లీ ఇప్పుడు చూసినట్టయితే మనకి 1358 ఉంది. నెక్స్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ 1540 ఉంది. నియర్లీ 200 పాయింట్స్. 13 రూపీస్ మనం ఒక 1% వేసుకున్నాము అంటే నియర్లీ 12 to 13% హయ్యర్ సైడ్ ప్రాబబిలిటీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి అన్సర్టనిటీస్ టైం ఈ స్టాక్స్ మనకి కొంచెం బెస్ట్ టైం అవుతుందేమో ఒకసారి మీరు థింక్ చేయండి. రేపు ఇంపాక్ట్ అవ్వబోయే ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఏషియన్ పెయింట్స్ యాక్చువల్గా మనకి బిర్లా ఓపస్ కాంపిటీషన్తో మనకి 3000 లెవెల్ ఉన్న స్టాక్ మనకి కరెక్ట్ అవుతూ అది యాక్చువల్గా 2300 లెవెల్కి వచ్చింది. స్లోగా మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండేసరికి మళ్ళీ 2900 దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి కరెక్ట్ అయ్యి దాని 3300 లెవెల్కి వచ్చింది. రేపు మనకి ఇన్ కేస్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ స్టాక్ మీద సెల్లింగ్తో ఈ సపోర్ట్ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుందా, లేదు అంటే ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందా అనేది రేపు మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వార్ ఇంపాక్ట్ మేబీ రేపు మనకి బ్యాంకింగ్ స్టాక్స్ మీద కూడా కంటిన్యూ అవ్వచ్చు. మేబీ ఫ్యూచర్లో మనకి ఈ క్రూడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ పెరిగి రెపో రేట్ ఫ్యూచర్లో తగ్గదు ఏమో అని థింకింగ్తో ఈ బ్యాంక్ స్టాక్స్ మీద కూడా మనకి రేపు ఇంపాక్ట్ చూపించవచ్చు. సో మేబీ ఇప్పుడు మనం దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి నియర్గా దాని యొక్క లాస్ట్ ఇయర్లో ఏప్రిల్లోకి వచ్చి ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. అలానే ఎస్బీఐ చూసినట్టయితే ఎస్బీఐ మనకి రీసెంట్గా హయ్యర్ సైడే మూవ్ అవుతుంది స్టాక్. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఒక చార్ట్లో మూవ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్వర్డ్ చార్ట్లో మూవ్ అవుతున్నాయి. ఇది మీరు గమనించగలరు. కామెక్స్లో మనకి లాస్ట్ క్లోజింగ్ వాల్యూస్ ఒకసారి చెక్ చేసినట్టయితే యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే కామెక్స్ క్లోజ్ ఉంటుంది కాబట్టి సండే 6 PM ఈటీ టైంకి కామెక్స్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అంటే మన ఇండియన్ మార్కెట్లో రేపు మార్నింగ్ 4:30 or 5 o'clockకి మనం ఆ లైవ్ ప్రైజెస్ చెక్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు కరెంట్ క్లోజింగ్ ప్రైసెస్ చూసినట్టయితే గోల్డ్ వచ్చేసి మనకి నియర్లీ $5,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే సిల్వర్ $94 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాపర్ $6 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ వచ్చేసి మనకి $67 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ $72. న్యాచురల్ గ్యాస్ వచ్చేసి మనకి 2.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవి మనం ఒక రెఫరెన్స్ కింద పెట్టుకొని మళ్ళీ రేపు మార్నింగ్ 7:30 మన ఇండియన్ టైంలో ఇవి ఎలాగా ఓపెన్ అయ్యేవి అనేది చెక్ చేసుకోండి. డౌ ఫ్యూచర్స్ కూడా నేను చెక్ చేసిన టైంకి 600 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఈ డేటా అంతా మనం రీకలెక్ట్ చేసి ఆ టైంకి ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.